తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో వారి పరిపాలనలో ప్రశ్నిస్తున్న ప్రతి అంశానికి సంబంధించి కూడా చాలామందికి కూడా నోటీసులు ఇవ్వడం, చాలామంది మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, కొంతమందిని అరెస్ట్ చేయడం, ఇది పరిపాటిగా మారే ప్రయత్నం జరిగింది. అయితే ప్రస్తుతానికి సంబంధించి మరొక అంశం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించి తెలంగాణ నుంచి ఎన్నిసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళారు, దాంతోపాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ నేతృత్వంలోని నరేంద్ర మోడీని కానీ కేంద్ర మంత్రులను ఎన్నిసార్లు కలిసిర్రు, దాంతోపాటు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను ఎంతమందిని కలిసిండు అనేది ఒక సోషల్ మాధ్యమాలలో తెలుగు స్క్రైబ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ వార్తను ప్రచురించే ప్రయత్నం చేసింది. అయితే దాంట్లో భాగంగా ఆఖరికి తెలుగు స్క్రైబ్కు కూడా నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించండి. ఢిల్లీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు పర్యటనలు చేశారు, 71, 72 అంటూ పూర్తి స్థాయిలో ఆ పర్యటనకు సంబంధించి చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ కూడా వార్తలైతే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, మీకు ఒక ఉదాహరణగా చెప్పాను. ఎంత అభద్రతాభావంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు అంటే, ఇక ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ముఖ్యమంత్రి బహుశా సంతోషపడాల్సిన విషయం, నాకు రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కంటే, వాళ్ళ దగ్గర ఉన్న పిఆర్ఓ వ్యవస్థ కంటే, వాళ్ళ పిఆర్ వ్యవస్థ కంటే, ఇంకా ప్రతిపక్షానికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా అద్భుతంగా కూడా నేను ఎన్నిసార్లు వెళ్తున్నానో వాళ్ళే కౌంట్ చేస్తున్న పరిస్థితి అనేది ఇంకా హ్యాపీగా ఫీల్ కావాల్సింది పోయి, ఇప్పుడు ఒక మెడల్ లెక్క వాళ్ళకు ఒక ఏంది అంటే నోటీస్ పంపించే ప్రయత్నం చేసిండు. ఎందుకు ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయంటే, ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా, తెలంగాణలో ఉన్న ప్రతి యువత కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి అభద్రతా భావంతో ఉండడం ఒక ఎత్తు, ఆయన చుట్టూ ఉండే పిఆర్ వ్యవస్థ అభద్రతా భావంతో ఉండడం మరో ఎత్తు. కానీ ఆయనకు సలహాలు ఇచ్చే సలహా మండలి కానీ లేదా గైడ్ చేసే వాళ్ళందరూ కూడా ఎందుకు ఇంత అభద్రతా భావంలోకి ఆయన నెట్టేస్తున్నారు అనేది ఒక అంశం. ముఖ్యమంత్రి అంటే పరిపాలనా దక్షకుడు, ముఖ్యమంత్రి అంటే ప్రజల తలరాత మార్చే వ్యక్తి, ముఖ్యమంత్రి అంటే ఈ 4 కోట్ల మందికి తమ జీవితాలలో వెలుగు తెచ్చే అద్భుతమైన పథకాలు కానీ లేదా వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళను ఎదుగుదలకు ప్రోత్సహించే వ్యక్తి. కానీ తెలంగాణలో రివర్స్ ఏం జరుగుతుంది అంటే, ప్రశ్నిస్తే కేసులు, ప్రశ్నిస్తే నోటీసులు, ప్రశ్నిస్తే అరెస్టులు అనే కోణం, ఈ అభద్రతా భావంలో నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ బయటికి రావాలి, మొత్తం బయటికి రావాలి. ఈ కేసులు పెట్టుడు, ఈ దుకాణాన్ని క్లోజ్ చేసుకోవాలి, ఈ నోటీసులు పంపించుడే దుబారా ఆలోచన బంద్ చేసుకోవాలి. ఎందుకో చెప్పనా, ముఖ్యమంత్రికి బలం విపక్షం, ముఖ్యమంత్రికి బలహీనత విపక్షమే. ఎందుకు ఇంత క్లారిటీ చెప్తున్నా అంటే, ముఖ్యమంత్రి చేస్తున్న ప్రతి అంశంలో తప్పులను ఎత్తికి ఇగో ఇది తప్పు జరుగుతుంది అంటూ తన ముందు చూపించే ప్రయత్నం, అది ముఖ్యమంత్రికి అడ్వాంటేజ్. ఎందుకంటే తన పరిపాలనలో కానీ తన ఆలోచన విధానంలో కానీ పూర్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. చేయాల్సిన బాధ్యత ఆయనది ఒకటి. రెండోది, మళ్ళీ ఇది ఎందుకు బలహీనత అవుతుంది అంటే, ఇది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పోరాటం, ఉద్యమం మొదలవుతుంది కాబట్టి అది ఆయనకు బలహీనతగా మారిపోతుంది. సో ఆయన బలంగా మార్చుకుంటాడా, బలహీనతంగా వదిలేస్తాడా అనేది సెకండరీ. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి మీరు చాలామందిని చూడండి, నేను ఒక్కొక్కరి పేరు చెప్తాను, ఎందుకంటే తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే, దీంట్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి, మీరందరూ కూడా చూస్తున్నారు, రేణుకా చౌదరికి సంబంధించి చాలా స్పష్టంగా కూడా అందరూ చూసిన విషయమే. ఈమె తిరుగుబాటు మొదలుపెట్టింది, దాంతోపాటు విజయశాంతి, ఇక దాంతోపాటుగా హనుమంతరావుకు సంబంధించి, ఇక దాంతోపాటుగా రాజగోపాల్ రెడ్డి, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తిరుగుబాటు బాహుట ఎగరవేస్తున్నారు. అయితే దీంతో పాటు మనకందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ పార్టీ నుంచి బహిష్కృత నేతలు కానీ లేదా ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగుతున్న కొంతమంది వ్యక్తులు ఏం చెప్తున్నారు అంటే, చాలా జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోవడానికి
ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ చైర్పర్సన్స్, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక కీలక నేత, దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఒక వార్త. దీనికి కారణం ఏంది అనేది ఆరా తీస్తే తిరుగుబాటు కాదు, ఇది అసహనం, అసంతృప్తి, లేకపోతే ఇంకోటి అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈయన మీద ఇప్పటికే తిరుగుబాటు బాహుటం మొదలుపెట్టింది సొంత పార్టీ నేతలే. పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రిని పూర్తి స్థాయిలో విభేదిస్తూ అనేక రకాలైన ప్రశ్నలు రాష్ట్ర ముఖ్యమంత్రిపై గుప్పించిన విషయం మనకు తెలిసిన విషయమే. ఇక దాంతోపాటుగా ఇది మొదటి అంశం అయితే, ఇక రెండో అంశం ఏంటి అంటే విపక్ష పార్టీలకు సంబంధించి. ఇందులో మీరు ఏది మెదక్ ఎంపీగా కొనసాగుతున్న రఘునందన్ రావుకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో మీరు చూస్తున్నాం. ఎందుకంటే ఈ రఘునందన్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఇక రాదు, కాంగ్రెస్ అందపాతాలోనికి వెళ్ళింది, కాంగ్రెస్ను తొక్కిపడేసిలు, కాంగ్రెస్ అనేది తెలంగాణలో మర్చిపో అంటూ చాలా స్పష్టంగా కూడా ఆయన చెప్పిండు. ఇక మొదటి నుండి నినాదం ఒకటే, మొదటి నుండి కూడా మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్కు సంబంధించి కావచ్చు, లేదా హరీష్ రావుకు సంబంధించి కావచ్చు, ఒకటే నినాదం వీళ్ళది. పూర్తిగా ముఖ్యమంత్రి పరిపాలన వైఫల్యం చెందిండు, దాంతోపాటుగా రాష్ట్ర హక్కుల కంటే పరాయి రాష్ట్ర హక్కుల కోసం ఎక్కువగా పోరాటం చేస్తున్నాడు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కంటే ఢిల్లీ పీఠంలో తన ముఖ్యమంత్రిని పీఠాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు, ఇక తెలంగాణ హక్కులను కూడా కాలరాసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే జలాల విషయంలో కానీ, దానితో పాటుగా బయటికి కాంగ్రెస్ పార్టీ అని కనిపించినప్పటికీ కూడా లోపలగా భారతీయ జనతా పార్టీతో చీకటి ఒప్పందం జరిగింది అంటూ కూడా చెప్పారు. మళ్ళీ ఇదే బీజేపీ పార్టీ నుండి ఇప్పటికే బండి సంజయ్ పూర్తి స్థాయిలో కూడా ఏంది రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయ్యిండు. దాని తర్వాత ధర్మపురి అరవింద్కు సంబంధించి కూడా తిరుగుబాటు బాహుట ఎగరవేసిండు. అంటే ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని అందపాతాళంలోకి తొక్కేస్తున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఇక ఇక్కడితో ఆగింది అంటే ఇక్కడితో కూడా ఆగాలి. మధ్యలో మీరందరూ కూడా చూసారో ఆకునూరి మురళి కూడా దీని మీద ఫైర్ అయిన పరిస్థితి కనబడుతుంది. అంటే రేవంత్ యొక్క ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడానికి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు, కానీ రేవంత్ అనే వ్యక్తిని నమ్మడం అనేది అది ఏంది అంటే నిప్పుల మీద నడక. ఎప్పుడు ఏ విధంగానైనా మళ్ళీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం సాయశక్తుల కృషి చేయడంతో పాటుగా తన యొక్క మైండ్ సెట్తోని, టాపిక్ డైవర్షన్లతోని ఏ విధంగానైనా పూర్తి స్థాయిలో అంటే ఏదైనా అష్ట కష్టాలు పడతారని మనం అంటాం, కానీ అష్ట కష్టాల ఆలోచనతోనైనా అందరినీ బొక్కబోర్ల పడేసైనా ఆయన అధికారంలోకి తీసుకొచ్చిన పరిస్థితి కూడా తీసుకుంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆ స్కిల్స్ ఉన్నాయి, లేవు అని నేను అన్నా. ఎందుకంటే రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ రథసారథి కేసీఆర్కు సంబంధించి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని 1.07%, దాదాపుగా 1.5%తోని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కోల్పోతే ఆ పర్సంటేజ్తోనే పూర్తి స్థాయిలో అధికారంలోకి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ సమాజం కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలలో మనం గనక చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో పూర్తిగా కూడా ఎటు చూసినా ఏ దిక్కు చూసినా ఒకటే అంశం, రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు బాహుట మొదలైంది. రైతులకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, నిరుద్యోగులకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కార్మికులకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ప్రైవేట్ ఆసుపత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి, విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, దాంతోపాటు యూనివర్సిటీలకు సంబంధించి అక్కడ చదువుకునే విద్యార్థులకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇట్లా ఎటు చూసినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇట్లనే జరిగితే ఎట్లా అనేది ఒక అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఇట్లనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కనుక జరిగితే భవిష్యత్తులో పరిస్థితి ఏంది అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు ఒక ఎత్తు, కాంగ్రెస్ పార్టీలో అలజడి మరో ఎత్తు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఇంకొక వైపు, సెంట్రల్లో ఉన్న బీజేపీకి సంబంధించి ఎప్పుడూ కూడా రాబందుల్లా ఎదురు చూస్తుంది ఇక్కడి అధికారాన్ని ఏ విధంగా పట్టాలి, ఇక్కడ అధికారాన్ని ఎట్లా తెచ్చుకోవాలని. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ జరిగిన సర్వేలు ప్రతి ఒక్కటి కూడా
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా స్పష్టంగా చెప్పినాయి. ఓ సర్వే ఏమో 78, ఓ సర్వేకు సంబంధించి 82, ఓ సర్వేకు సంబంధించి 100 స్థానాలకు సంబంధించి చాలా స్పష్టంగా కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇట్లనే ఉంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు గనక చూసుకుంటే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఒకసారి నేనేమంటున్నానంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిస్థితి కూడా ఒకసారి మీరు చూడుర్రి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎంత తిరుగుబాటు వచ్చినా కూడా రేవంత్ రెడ్డిని ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలలో పూర్తి స్థాయిలో కూడా చూసినా కానీ లేకపోతే మరొక వైపు ఇంకొక అంశాన్ని చూసినా కూడా ఇదే అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పినా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అసంతృప్తి ఉన్నది వాస్తవం, ప్రభుత్వ పనితీరు సరిగ్గా లేదనేది వాస్తవం, ఎమ్మెల్యేలకు సంబంధించి అసంతృప్తి ఉన్నది, మంత్రులకు అసంతృప్తి ఉన్నది, ముఖ్యమంత్రికి అసంతృప్తి ఉన్నది. నేను ఏదో చేద్దాం అనుకుంటే నాకు ఎక్కడా సహకరిస్తలేరు అనేది ముఖ్యమంత్రి వాదన. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకోటి అధికారులకు సంబంధించి రోజు ఎక్కడ చూసినా ఏడ చూసినా కూడా ఏదో రకంగా ఏదో ఒక దాంట్లో దొరుకుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే అధికారులకు సంబంధించి లంచాలు డిమాండ్ చేయడమో, ఏసీపీ సోదాలలో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. ఏది చేసినా కూడా ప్రభుత్వాన్ని నెట్టుకొస్తూ పూర్తి స్థాయిలో కూడా ఎన్ని జరిగినా కూడా ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డిని కట్టడి చేయడంలో ఎంత పోరాట పటిమ చేసినా కూడా ఎన్ని ఆధారాలు ఉన్నా కూడా కనీసం ఆయన మీద చర్యలు తీసుకోలేకపోయే పరిస్థితులలో ఉన్నది. అంటే ఒకటి కేంద్రానికి సంబంధించి సపోర్ట్ ఏమన్నా గట్టిగా ఉన్నదా, భారతీయ జనతా పార్టీతోని లోపాయకార ఒప్పందంతోనే రేవంత్ రెడ్డి ఉన్నాడా అనేది ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గిట్లయితే ఎట్లా అనేది తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ నా దగ్గరికి వచ్చిన ఎపిసోడ్ల ప్రకారం, నా దగ్గరికి వచ్చిన చర్చ ప్రకారం జరిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏది చెరువులో ఉండాల్సిన చేపను తీసుకొచ్చి చేప పిల్లని కనుక ఒడ్డు మీద ఎత్తే గిల్ల ఎట్లా కొట్టుకుంటుందో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి కూడా అట్లానే ఉన్నది. భారతదేశంలో ఉన్న అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు సంబంధించి కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ నుంచే. ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే కూడా ఇక్కడి నుంచే వెళ్ళాలి అన్ని రకాలుగా. కానీ మన రాష్ట్రానికి సంబంధించి ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఎక్కడో సోషల్ మాధ్యమాలలో చదివినా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది రాజకీయ నాయకులు ఈ రాష్ట్రాన్ని దోసుకొని విదేశాలలో భారీగా పెట్టుబడులు పెడుతూ మన సంపదను కొల్లగొడుతున్నారు అనేది ఒక ఆర్టికల్ ఎక్కడో చదివినాను. చాలా స్పష్టంగా ఉంది అందులో. ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ లేదు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి దాచుకోవడం అనే పరిస్థితి. దీని మీద తిరగబడాల్సిన అవసరం కూడా మన దగ్గర ఉంది. రైట్, ఇక నేను వార్తల్లోకి ఈరోజు ప్రధానంగా కూడా ఒక గోల్మాల్ కనబడ్డది నాకు. ఆ గోల్మాల్కు సంబంధించిన పరిస్థితి ఏందో ఒకసారి చూద్దాం. ఇక్కడ యూనిటీ గోల్మాల్ అట. ఏంది కథ? కేంద్ర ప్రభుత్వం పిఎం ఎక్తా మాటన భారీ రియల్ దందా అంటూ కూడా చూస్తున్నాం. అసలు ఏం జరిగింది ఇక్కడ, కథ ఏంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇంత దారి స్థాయిలో ఎక్కడైనా అవినీతి లక్షలలో కోట్లలో అని చెప్పొచ్చు. కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, అవినీతిని పోల్చేందుకు పదాలు సరిపోవడం లేదు. ఎందుకంటే అవినీతి కాదేది అనర్హం అనే తరహాలో అన్ని రంగాలలో విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఇదైతే నిజం. ఎందుకంటే ఏ రోజు పేపరు మనం మార్నింగ్ న్యూస్ చేసినా కూడా పూర్తి స్థాయిలో అక్కడ మనకు కనబడే ప్రధానమైన అంశం ఏంది, పలానా సూట్ల భూదందా జరిగింది, పలానా సూట్ల బెదిరించిళ్ళు, భూములను కబ్జా చేసిళ్ళు, ఇంకో చోట ఏది పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాడ ఏదో ఒక చోట ఈ దోపిడీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా మినహాయింపు కాదని తాజాగా తేలింది. ఆఖరికి కేంద్ర పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలలో కూడా మనోళ్ళు అవినీతి చేసిర్రు అనేది చాలా స్పష్టంగా ఉంది. మనోళ్ళు ఏం అవినీతి చేసిర్రో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ వివాదాస్పద భూములు, కబ్జాలు, వాటాలు, కమిషన్లు చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా కేంద్ర పథకాన్ని సైతం కూడా సర్కారు పెద్దలు 100 కోట్ల ఆదాయ మార్గంగా కూడా మలుసుకున్న పరిస్థితి కనబడుతుందట. ఇప్పుడు ప్రైవేటు భూములను కథం చేస్తున్నారు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. దాంతోపాటు ఎక్కడైనా ఖాళీగా కనబడితే ఏది డూప్లికేట్ ఫేక్ పేపర్లను క్రియేట్ చేసి దాన్ని కబ్జా చేసి దాన్ని సెటిల్మెంట్లు చేసుకొత్తాలు. అదేది సరిపోదన్నట్టు ఆఖరికి సెంట్రల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇచ్చే పథకాలలో కూడా దాంట్లో కూడా మనోళ్ళు ఆదాయ మార్గాలు వెతికిర్రు. అంటే ఈ ప్రభుత్వం ఎంత గొప్ప పరిపాలన చేస్తుందో ఇక్కడ తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలి.
ఈ ప్రభుత్వం ఎంత గొప్ప పరిపాలన చేస్తుందో ఇక్కడ ఆలోచించాల్సిన విషయమే. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ రాయదుర్గంలోని కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న యూనిటీ మాల్. ఇందులో అవినీతి దందా పరిణామం ఎంతో తెలుసా? ఏకంగా ఆకాశాన్ని తాకాలా నిర్మించే భవనం అంతా కూడా ప్రభుత్వ పెద్దలు వారి సన్నిహిత రియల్ ఎస్టేట్ సంస్థలు కలిసి గుట్టుగా సాగిస్తున్న ఈ దందాలో అత్యంత విలువైన భూములు హారతి కర్పూరంలా కరిగిపోతుండగా రాష్ట్ర ఖజానా తీవ్రంగా కూడా నష్టం వాటిల్లుతున్నది. అయిపోయింది. ఇంకెక్కడ మీరు ఈ ఒక్కటే కదండి, యూనిటీ మాల్కు సంబంధించి ఏది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భాగస్వామ్యంతో, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహకారంతో ఈ మన రాష్ట్రంలో యూనిటీ మాల్ నిర్మిస్తుంటే దీనికి సంబంధించి ఏం చేసిందంటే ఆకాశమే హద్దుగా ఆహర్నియాల అనే కోణంతో పూర్తి స్థాయిలో ఆకాశాన్ని తాకే అద్భుతమైన బిల్డింగులు కడతారు కదా, ఆ బిల్డింగులకు సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థలు అన్నీ కలిసి, అంటే ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద లెవెలు, మళ్ళీ ప్రభుత్వానికి పెద్ద లెవెల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, దాంతోపాటు మంత్రులు ఉంటారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటారు, లేకపోతే వాళ్ళ సన్నిహితులు ఉంటారు, వాళ్ళ చుట్టపోళ్ళు ఉంటారు, వాళ్ళ బంధువులు ఉంటారు. వీళ్ళందరూ రియల్ ఎస్టేట్కు సంబంధించి అంతా కూడా ఒక సిండికేట్ అయిపోయి పూర్తి స్థాయిలో కూడా బయటపడకుండా పూర్తిగా కూడా ఈ దందాలలో అత్యంత విలువైన భూములను పొతం పెట్టిలట. ఎక్కడ? రాయదుర్గానికి సంబంధించిన భూములు. అయితే అపర్ణ వంశీరామ్ బిల్డర్స్తో కలిసి కాంగ్రెస్ సర్కార్ పెద్దల స్కెచ్ ఏంది అంటే 2 నిర్మాణ సంస్థలు, ఒకటి అపర్ణ కానీ వంశీరామ్కి సంబంధించిన ఈ బిల్డర్స్తోని ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళతో చేతులు కలిపేసి కథం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే భాగస్వామ్యంతో నిర్మిస్తున్నదో దాంట్లో ఏకంగా కూడా దాన్ని ఆదాయ వనరుగా కూడా ఇట్లా కూడా మార్చుకోవచ్చా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే కేంద్ర పథకాలలో కూడా కథం పెట్టే ప్రయత్నం. ఎందుకంటే రాష్ట్ర ఖజానాకు ప్రత్యక్షంగా సుమారు 1600 కోట్ల రూపాయల నష్టం. ఈ 1600 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి జేబులోకి వెళ్తున్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇంకొక అంశం ఏంటంటే ప్రజల సొమ్మును ఇంత దర్జాగా కూడా తినొచ్చు అంటే కాంగ్రెస్ను చూసే నేర్చుకోవాలి. దాదాపుగా 1600 కోట్ల రూపాయలకు సంబంధించిన నష్టం వాటిల్లుతున్నది అంటే ఈ 1600 కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరి జేబులోకి వెళ్తాయి? రాయదుర్గంలో నిర్మాణానికి బీఆర్ఎస్ సాయంలో పచ్చజెండా, డెవలపర్కు కేవలం లీజుకు ఇచ్చేందుకు మాత్రమే నాడు అనుమతి. ఇక్కడ చాలా స్పష్టంగా ఏమున్నదంటే రాయదుర్గంలోని భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఏదైతే ఆకాశాన్ని తాకే బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ నిర్మాణానికి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే సరే ఓకే నిర్మాణాలు చేస్తారా చేయండి అని ఆ పచ్చజెండా ఊపింది. అక్కడ ఏంది అంటే డెవలపర్కు సంబంధించి కేవలం లీజుకు మాత్రమే ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పింది, లీజుకు మాత్రమే. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాత ప్రణాళికకు సీఎం కోటరి రీడిజైన్ చేసిందట. ఏం చేసింది అనేది చూద్దాం. 6 ఎకరాలలో 2 టవర్ల నిర్మాణంతో తెరవెనక అనధికారిక ఒప్పందం. అగ్రిమెంట్లో కేంద్ర రాష్ట్రాల వాటా కింద 34% విస్తీర్ణం కుదింపు. ఏది ఎకరా 237 కోట్ల విలువ చేసే చోట నిర్మాణ సంస్థకు భారీగా మేలు. డెవలపర్ వాటా కింద 66%, అంటే దాదాపు 66%గా 17.82 లక్షల చదరపు అడుగులు డెవలపర్ వాటా అమ్ముకునేందుకు వీలుగా నిబంధనలలో తాజా మార్పులు చేసిందట. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఇక్కడ మీరు లీజుకు తీసుకొని మాత్రమే నిర్మాణాన్ని చేపట్టండి అంటూ ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీళ్ళు రీడిజైన్ ఏం చేసిల్లంటే ఇక్కడ అగ్రిమెంట్లో కేంద్ర రాష్ట్ర వాటా కింద 34%కి విస్తీర్ణం కుదింపు చేసిల్లు. అయితే మిగిలిన 66% ఉన్నది కదా, ఈ 60 అంటే 34%కి సంబంధించి కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాటాలు ఉన్నాయి కాబట్టి దాన్ని 134%కి కుదింపు చేసిల్లు. ఇక మిగిలిన 66% ఉంటుంది కదా, ఈ మిగిలిన 66% ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునేందుకు వీలున్నది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఏమో ఆ భూములను రక్షించి పూర్తి స్థాయిలో అప్పుడు 237 కోట్లు విలువ చేసే భూములు కాబట్టి ఎకరా వాటిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేసింది. కానీ వీళ్ళు ఏం చేసిల్లంటే కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం 34% కాబట్టి ఇంకా మిగిలిన 66%ని పూర్తి స్థాయిలో కూడా డెవలపర్స్ అమ్ముకునేందుకు కూడా వీలుగా నిబంధనలకు కల్పించే ప్రయత్నం చేసిల్లు. అంటే కేంద్ర రాష్ట్ర సొమ్ముతోనే ఆ నిర్మాణం జరుగుతుంది. వీళ్ళు ఏం చేసిందంటే ఆ సొమ్మును పూర్తి స్థాయిలో కూడా తగ్గించే అంటే ఆ సొమ్ముతోనే నిర్మిస్తున్నారు. కానీ దాని చదరపుకు సంబంధించి 34%ని కుదించి మిగతా 66%ని అమ్ముకునుడు అంటే నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఓ వాదన కొనసాగుతుంది. మరి ఎవరి జేబులోకి వెళ్తుంది ఏం కథ అనేది మనం కూడా చూడాలి.
ఎందుకు ఈ అనిశ్చిత లబ్ధి? రాయదుర్గంలో 6.13 ఎకరాలలో సీఎం ఎక్తా పథకంలో భాగంగా యూనిటీ మాల్ ప్రాజెక్టును చేపట్టారు. మొత్తం 27 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం అందుబాటులోకి రానుంది. ఇందులో ఏది ఒక 2.136 లక్షల చదరపు అడుగులను కేంద్రం తీసుకుంటుండగా 6.864 లక్షల చదరపు అడుగులు రాష్ట్ర ప్రభుత్వానికి లభించనున్నది. అంటే 1500 కోట్ల విలువైన భూమిని ఉచితంగా ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతున్నది మాత్రం 824 కోట్లు మాత్రమే. మధ్యలో డెవలపర్లు పంట పన్ను వారు ఏకంగా 18 లక్షల చదరపు అడుగులు పొందుతున్నారు. అంటే ప్రభుత్వ ఖజానాకు సంబంధించి గండి కొట్టి మరీ ప్రైవేట్కు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలు మార్చేసారు. ఇక్కడ విషయం ఏంటంటే చాలా స్పష్టమండి. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టుగా 34% ఏదైతే ఉందో ఇది కేంద్ర రాష్ట్ర వాటా ఉన్నది కాబట్టి దాన్ని విస్తీర్ణ కుదింపు చేసిలు. అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం కేంద్ర ఏది ఇందులో 2.136 లక్షల చదరపు అడుగులను కేంద్రం తీసుకున్నది. 6.864 చదరపు అడుగులు రాష్ట్ర ప్రభుత్వానికి లభించినాయి. ఇక మిగిలిన ఉన్నది కదా 18 లక్షల చదరపు అడుగులు ఇది డెవలపర్లకి వెళ్ళిపోతుంది. అంటే దాదాపుగా 66% సంబంధించి వీళ్ళు ఇక్కడ నిర్మాణం చేపట్టిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించిన తర్వాత ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ 18 లక్షల చదరపు అడుగులు ఏదైతే వాళ్ళకు దక్కుతుందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా అమ్ముకునే హక్కు ఉన్నది. అంటే సాధారణంగా ఒక భూమిని కింద ఇచ్చేటప్పుడు భూ యజమానికి డెవలపర్కు సగం వాటా నిర్ణయిస్తారు. భూమి విలువ ఎక్కువగా ఉన్న చోట భూ యజమాని వాటా మరింత పెరుగుతుంది. అది రాయదుర్గం దేశంలోనే రికార్డు స్థాయిలో 237 కోట్లు పలికిన ప్రాంతం. ఇంత విలువైన చోట ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏది పీపీపీ నిర్మిస్తున్న యూనిట్ మాల్లో సర్కారు వాటా సర్కారు వాటా సగం కన్నా ఎక్కువగా ఉండాలి. కానీ 34% ఎట్లొచ్చింది అనేది ప్రశ్న. ఇది మన రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి, ఈ పైసలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి అనేది. ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇద్దరి భాగస్వామ్యంతో జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో 2.13 లక్షలపు చదరపు అడుగులు, దాంతోపాటుకి ఇక్కడ 6.84 అంటే 2136 చదరపు గడువులు, 6864 చదరపు గడువులు రాష్ట్ర వాటా. కానీ డెవలపర్కు సంబంధించి దాదాపుగా 18 లక్షల చదరపు అడుగులు ఎట్లా పోతున్నాయి? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం అందరం కూడా ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 1500 కోట్ల విలువైన భూమిని ఇక్కడ ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతున్నది. ఇక్కడ 1500 కోట్లైన భూమిని ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 1500 అంటే ఇంకా డబల్ రావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 824 కోట్ల రూపాయలు మాత్రమే వస్తున్నాయి. మరి ఈ 18 లక్షల చదరపు అడుగులు ఉన్నాయి కదా, వీళ్లకు 1600 కోట్ల రూపాయలకు సంబంధించి వస్తున్నాయి. మరి ఇవన్నీ ఎటు పోతున్నాయి? రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మరి సమాధానం చెప్తారా? ఎక్కడ చూసినా అడుగడుగున అవినీతి, దోపిడీ, నచ్చిన కాడ దోసుకో, ఉన్న కాడ అమ్ముకో, మొత్తం దాసుకో అనే పరిస్థితి ఏర్పడింది. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్కడైనా చూడరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి భూమి మనది, డెవలప్మెంట్కి ఇస్తున్నాం, దాంట్లో నిర్మాణానికి కేంద్రం కొంత సాయం చేస్తున్నది. మరి మనది దాదాపుగా 66% మనకు ఉండాలి. కానీ మనకు 34%, బిల్డర్కు 66% ఉన్నది. ఇది ఎక్కడన్నా చూసి ఇలా తెలంగాణలో నా భూమి ఉన్నది భయ్, ఓ అర్ధ ఎకరమో 2 ఎకరాలు నేను డెవలపర్కి ఇచ్చిన, ఆ భూమి వాటా ఎకరా 237 కోట్లు ఉన్నది. అంటే దాదాపుగా 60కి పైన 60% పైగా కూడా నాకు అక్కడ భూ హక్కులు, యాజమాన్య హక్కులు లభిస్తాయి. వాళ్ళకి ఏదైతే ఉందో 30% వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ రివర్స్, యాజమాన్య భూమికి సంబంధించి మనదే, 1500 కోట్ల విలువైన ఈ భూమి మనదే. అంటే మన భూమి ఎక్కువ ఉన్నప్పుడు 66% వాటా మనకు ఉండాలి. రివర్స్ ఏంటంటే మనకు 34%, 66% బిల్డర్కి వెళ్ళిపోయింది. అంటే ఈ దోపిడీ ఇంత స్పష్టంగా కూడా ఇట్లా కూడా దోపిడీ చేయొచ్చా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భాగస్వామ్యంతో నిర్మిస్తున్న టవర్లు ఏవైతే ఉన్నాయో ఈ యూనిటీ మాల్కు సంబంధించి అలా ఇట్లా కూడా దోసుకోవచ్చు అనేది మన రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవచ్చు. మీరు దోపిడీ ఎట్లా చేయాలి, అవినీతి ఎట్లా చేయాలి, కబ్జాలు ఎట్లా చేయాలంటే ఇగో వీటన్నింటిని చూసి నేర్చుకోరు. ఇది ఎక్తా పథకంలో భాగంగా యూనిటీ మాల్ అండి. మొత్తం 27 లక్షల చదరపు అడుగులు, దాంట్లో 27 లక్షల దాంట్లో 18 లక్షల చదరపు అడుగులు ఆల్రెడీ మొత్తం డెవలపర్కే వెళ్ళిపోతాయా? ఎట్లా వెళ్ళిపోతాయి నాకు అర్థం కాదు. మన భూమి మనది, మనం ఇస్తున్నాం, మొత్తం 27 లక్షలు, అందులో 18 లక్షల చదరపు అడుగులు పోయే.
అంటే కేవలం ఒక 9 లక్షల చదరపు అడుగులు. మళ్ళీ ఇలా ఇంకొకటి ఏంటంటే ఇల్లు 6 లక్షలు, అటు మన రాష్ట్రానికి కేంద్రానికి 2 లక్షలు, 18 లక్షల చదరపు అడుగులు మాత్రం వాళ్ళకు పోతాయి. అంటే 66% పూర్తి స్థాయిలో వాళ్ళు దోపిడీ చేస్తారు. మనందరం కూడా చూసుకొని ఉండాలి. ఇక చెప్పుర్రిగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ యూనిటీ మాల్కు సంబంధించి దోపిడీ జరుగుతున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఈ యూనిటీ గోల్మాల్కు సంబంధించి మరి ఏం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఏమన్నా సమాధానం చెప్తారా? రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఏమన్నా సమాధానం చెప్తారా? 237 కోట్లు అంటే దాదాపుగా ఇది ఒక 1600 కోట్ల రూపాయల నష్టం. ఈ 1600 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? అరే జాగా ఖరీదే ఎకరానికి 237 కోట్లు అండి. దాదాపుగా ఇప్పుడు కట్టక ముందుకే దాని జాగా విలువ దాదాపుగా 1500 కోట్లు. దాన్ని మొత్తం టవర్లు కట్టిన తర్వాత దాని యొక్క వాల్యూ ఇంకా పెరుగుతుంది కదా. 1500 కోట్ల రూపాయలు 1600 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? మా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా? మా మంత్రి గారు సమాధానం చెప్తారా? అధికారులు ఏమన్నా సమాధానం చెప్తారా? రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఖజానాకు సంబంధించి ఈ రేంజ్లో కూడా దోచుకోవచ్చు అని ఎట్లా ఇస్తారు? మా తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నేతలందరూ కూడా నోళ్లు తెలవాలి, దీని మీద అడగాలి. ఏంది మా భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఈ టవర్లకు సంబంధించి ఏ విధంగా ఈ అపర్ణ వంశీ బిల్డర్స్తో కలిసి కాంగ్రెస్ పెద్దలు ఇట్లా స్కెచ్ ఎట్లయితారు, ఈ భూములకు సంబంధించి కథ ఏంది అనేది నిలదీస్తేనే అప్పుడు బయటకు వస్తాయి. లేకపోతే కేల్కతం దుకాన్ బంద్. మొత్తానికి దీన్నైతే 1500 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తుంది? కాంగ్రెస్ పార్టీ పెద్దల జేబులోకి వెళ్తుందా, వాళ్ళ స్నేహితుల జేబులోకి వెళ్తుందా, వాళ్ళ మంత్రుల జేబులోకి వెళ్తుంది? ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఈ పైసలన్నీ? భూమి మనది, పెట్టుబడి మనది, అన్నీ మనయే. జస్ట్ ఆయన నిర్మాణం చేస్తానందుకు ఆయనకు 66% ఇస్తారట. కేంద్ర ప్రభుత్వం పైసలు, రాష్ట్ర ప్రభుత్వం పైసలు అన్నీ కలిపి చేస్తే మనకు పూర్తి స్థాయిలో 18 లక్షల చదరపు అడుగులకు, మొత్తం 27 లక్షల చదరపు అడుగులలో ఆ పెద్ద మనిషి ఏది వంశీరామ్, ఈ ఏది అపర్ణ బిల్డర్స్కు దాదాపుగా 18 లక్షల చదరపు అడుగులు ఇస్తారు. ఇక ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? దోసుకుంటాళ్ళండి మొత్తం తెలంగాణను. ఎట్లా అంటే మన భాషలో చెప్పాలంటే పిండుకుంటాళ్ళు. మొత్తం ఆకులనానికి ఇట్లా రుద్దితే ఆకుపసర వస్తుంది చూడు, అట్లా మొత్తం పిప్పి చేస్తారు. ఆఖరికి ఆ పిప్పిని బయటకు వదిలేస్తారు. మొత్తం దోసుకుంటున్నారు ఏడి కాడికే. దీని మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? లేకపోతే తెలంగాణ బీజేపీ నేతలు తెలియదా? బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి పోరాటం చేస్తుంది ఏమేం జరుగుతుంది ఈ తెలంగాణలో, ఎట్లెట్లున్నది అని. ఇంతకంటే ఘోరం ఇంకేముంటే తెలంగాణ ప్రభుత్వ ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఇక ఇంకొకటి చూర్రి, తెలంగాణలో ఎవరి పరిపాలన నడుస్తుంది అన్నా? ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే పరిపాలన నడుస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కర్ణాటక, బీహార్ కానీ ఛత్తీస్గఢ్ అని ఆ రాష్ట్రంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలకు సంబంధించిన వ్యక్తుల యొక్క పరిపాలన నడుస్తుంది. కానీ మా తెలంగాణకు వచ్చేటప్పుడు మా తెలంగాణకు సంబంధించి పూర్వపరాలు కూడా చూస్తే మాకు భారతదేశంలో పూర్తి స్థాయిలో నిజాం సంస్థానం ఉండేది. మేము ఎవరి కింద దాసోహం చేయలే, ఎవరి కింద మాది ఒక సంస్థానం నిజాం పరిపాలన కాలంలో. ఆ తర్వాత పోరాట స్ఫూర్తితోని విముక్తి పొంది తర్వాత పూర్తిగా కూడా ఇక్కడ ప్రజలు స్వేచ్ఛగా కూడా జీవిస్తున్న పరిస్థితి. దాని తర్వాత ఈ ఆంధ్రకు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ మద్రాసు నుంచి మేము తెలుగు వాళ్ళంతా ఒకటే అని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలుపుకొని మళ్ళీ మా భాష మీదనే సెటైర్లు, మా వనరులే దోసుకొని మా ఆస్తులే దోసుకున్న పరిస్థితి కనబడింది. మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే దాంట్లో భాగంగా ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళైంది, అంటే 12 ఏళ్ళైంది. అంటే కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన ఇప్పుడు ఏది రేవంత్ రెడ్డికి సంబంధించి విభజన హామీలు అక్కడే ఉన్నాయి. నీళ్ళ వాటాల పంచాయతీ ముదురుతూనే ఉన్నాయి. తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాల కోసం మనం పోరాటం చేసినాం. ఈరోజు తెలంగాణలో మరొకసారి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే పరిపాలన నడిచే పరిస్థితి ఉంది అనేది కొంతమంది వాదన. ఏదో చూద్దాం. తెలంగాణలో బాబు పాలననే ఏపీ నుంచి లోకేష్ సిగ్నల్ ఇస్తే కదులుతున్న తెలంగాణ సీఎంఓ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీసీసీల గోప్య నివేదికలో సంచలనమైన నిజాలు. ఇక చూడుర్రి, అంటే పరిపాలనా వ్యవస్థ అనేది మా రేవంత్ రెడ్డికి రావట్లేదా, లేకపోతే గురువుకు మొత్తం పరిపాలన అప్పచెప్పిండా? ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ ఎట్లా సిగ్నల్ ఇస్తాడు? ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డీసీసీల గోప్య నివేదికలు ఎట్లా బయటపడుతుంది? కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండాలు అమలు చేస్తున్నారట ఇక్కడ తెలంగాణలో. అంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల గురించి కాదు,
పోనీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిర్ణయాల విషయంలో కూడా కాదు, వీళ్ళు చేస్తున్నది ఏంటంటే వ్యక్తిగత ఏజెండా అమలు. అసలు వలస కాంగ్రెస్గా చీలిపోయిన అధికార పార్టీ మనందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వేం నరేందర్ రెడ్డి ఎవరు, ఈయనెవరు, ఒకసారి మీరు ఇట్లా లిస్టు తీసుకుంటూ పోతే ఆయనతో వచ్చిన వాళ్ళందరికీ కూడా పెద్దపీటేసులు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ఏ వ్యక్తికి కూడా పెద్దగా కూడా వాళ్ళకు అవకాశాన్ని కల్పించలేదు. మీరు ఎంత బాధాకరమైన విషయం అంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు కాంగ్రెస్కు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో కనబడ్డ జానారెడ్డి టీం ఇప్పుడు కనబడతలేదు. తెలంగాణ ఉద్యమంలో కనబడ్డ వ్యక్తుల ముఖాలు ఇప్పుడు కనబడతలేవు. అసలు కాంగ్రెస్ నేతలంతా కూడా సైలెన్స్ అయిపోయారు. ఒక రకంగా అధికారం ఉండి కూడా వాలంటరీ రిటైర్ అంటారు కదా, ఏ వాలంటరీ రిటైర్ తీసుకోలేరు, అట్లని పార్టీలో చురుగ్గా పాల్గొనలేరు, ఏం చేసినా వాళ్ళ మీద హుక్కుపాదం మోపే పరిస్థితి ఉండదు. వాళ్ళకంటే నిన్న మొన్న వచ్చిన వ్యక్తులకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం, వాళ్ళని హీరోలను చేయడం, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడం, వాళ్ళకు అధికారం లేకున్నా కూడా అధికారం ఉన్నట్టు చెలాయించడం, ఇది వలసవాద కాంగ్రెస్ నేతల చేతిలోకి అసలు కాంగ్రెస్ పెత్తనం వెళ్ళిపోయింది. ఇక వలసవాద కాంగ్రెస్కు సంబంధించి ముఖ్యమంత్రి కానుండి మొదలు పెడితే అందరూ కూడా ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తులే అనేది అసలు కాంగ్రెస్ నేతల వాళ్ళ యొక్క భాగోద్వేగ భరితమైన మాటలు. ఆర్థిక శాఖపై సీఎంకు మినహా మరెవరికీ ఆజామాయిషీ లేదు. బీజేపీ ఎంపీకి కేంద్ర మంత్రికి మాత్రమే పనులవుతున్నాయి, రహస్య సర్వేలో ఆరోపణల వెలువ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఆ బీజేపీకి సంబంధించిన వ్యక్తులకే అవుతున్నాయి అంటే మొత్తం డెప్త్గా చెప్తా చూడుర్రి. రాష్ట్రంలో పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చంద్రబాబు పాలనే నడుస్తుందని, తెలంగాణ సీఎంఓనే ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మారిందని కొద్ది మంది వ్యక్తులే పెత్తనం చెలాయిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అధిష్టానానికి ఇచ్చిన ఫీడ్బ్యాక్లో భాగంగా సంచలనమైన ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తుంది. పార్టీ విధానాలు, మేనిఫెస్టో, శాసనసభ పక్ష నిర్ణయాల కంటే వ్యక్తిగత రాజకీయ ఎజెండా అనే ప్రాధాన్యత దక్కుతుందని, తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు అసలు కాంగ్రెస్ వలసవాద కాంగ్రెస్గా చీలిపోయిందని పేర్కొన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటి వరకు మీరు చూసిన ప్రకారం కూడా మీరందరూ కూడా చూడండి, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వలసవాద కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఇంకొక వైపు, అసలు కాంగ్రెస్ నేతలు ఇంకొక వైపు, అసమ్మతి కాంగ్రెస్ నేతలు ఇంకొక వైపు, ఏ దిక్కు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లే పరిస్థితి కాంగ్రెస్లో ఉన్నది. కాంగ్రెస్ సోనియా రాజ్యమా, రాజీవ్ రాజ్యమా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకెవరన్నా అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అంటే ఈ చెయ్యి గుర్తును చూసి ఓటు వేసి మోసపోయాను. మన ప్రాంతం గురించి సోయలేదు, మన నీళ్ళ గురించి సోయలేదు, మన ప్రాజెక్టుల గురించి సోయలేదు, మన రైతుల గురించి సోయలేదు, మన విద్యార్థుల గురించి సోయలేదు, మన నిరుద్యోగుల గురించి సోయలేదు, మన తెలంగాణలో ఉన్న కార్మికుల గురించి సోయలేదు, మన తెలంగాణ దవాఖాన్ల మీద సోయలేదు, మా తెలంగాణలో ఉన్న గుడుల మీద సోయలేదు, మా తెలంగాణలో ఉన్న ప్రభుత్వ భూముల మీద సోయలేదు, మా తెలంగాణలో ఉన్న ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించిన వాళ్ళ మీద సోయలేదు, యూనివర్సిటీలలో అధ్యాపక నియామకాలలో సోయలేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి, ఇంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో మీరెప్పుడైనా చూసిల్లా? అంటే ఇలాంటి పరిస్థితి రావడం ఎంత బాధాకరమైన విషయం అనేది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం. ఎటు చూసినా కూడా ఆంధ్ర పెత్తనమే కనబడుతున్నది అనేది చాలా సందర్భాలలో మనం చూసినా ఇప్పుడు కూడా గట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు గతంలో. ఆయన ఆంధ్రాకు సంబంధించిన ఆ 40 మందికే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, ఆ 40 మంది చేతిలోనే తెలంగాణకు సంబంధించిన మొత్తం వ్యవస్థలన్నీ కూడా నడుస్తున్నాయని చెప్పిండు. నేను ఒక్కరినే కాదు కదా, రేణుకా చౌదరి కూడా గదే చెప్పిన పరిస్థితి. చాలామంది చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు చెప్పారు. ఇప్పుడు కూడా ఇక్కడ పేపర్లో వచ్చిన వార్త కూడా చూస్తే గదే కనబడుతున్నది. అంటే మనం ఇంత పోరాటం చేసి 1969లో 369 మంది విద్యార్థులు ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి, దాంతోపాటు 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలలో పూర్తి స్థాయిలో ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ కూడా గంతే జరిగింది. ఇంత పోరాటం చేసి నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి ఎంతోమంది విద్యార్థులు తూటాలకు బలై ప్రాణాలను అర్పించి ఎంతోమందికి గాయాలై ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకాలు తినడానికి తిండి లేక చాలామంది అవస్థలు పడుతూ ఉద్యోగాలు చేయలేక వాళ్ళ జీవితాలు అల్లకల్లోలంగా చెల్లా చెదరైపోయే పరిస్థితి, కన్నీళ్లు తప్ప కడుపులో ఇంకా ఏమీ కనిపించని పరిస్థితిలో తెలంగాణ ఉద్యమకారులు ఒకవైపు ఉన్నారు. దీనికోసమేనా మనం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది? 10 సంవత్సరాల అద్భుతంగా విరజిల్లిన విద్యుత్ ఎందుకు ఆగిపోతున్నది?
10 సంవత్సరాల అద్భుతంగా పారిన జలాలు ఇప్పుడు ఎందుకు ఆగిపోతున్నాయి? 10 సంవత్సరాలలో పూర్తి స్థాయిలో రైతులు సంతోషంగా ఉంటే ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? 10 సంవత్సరాలలో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటళ్లలో అద్భుతంగా వైద్యం అందింది, ఇప్పుడు ఎందుకు ధర్నాలు రాస్తోరోకలు అవుతున్నాయి? నిరుద్యోగులకు సంబంధించి అప్పుడు ఉద్యోగాలు వచ్చి ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నాయి? ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు అప్పుడు ఎందుకు అందినాయి, ఇప్పుడు ఎందుకు అందలేకపోతున్నాయి? ఒకసారి ఇవన్నీ కూడా ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాధాకరమైన విషయం. ఇది ఎమోషన్కు సంబంధించింది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కాదు ఇది. ఆ సెంటిమెంట్ అనే పదం ఏదైతే ఉందో 4 కోట్ల మంది ప్రజల జీవితం అది. నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన మనం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన తెలంగాణనే అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలోకి వెళ్ళిపోయింది అనే ఆ మాట వింటేనే తెలంగాణ ఉద్యమకారులు ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నది. ఇప్పటికీ తెలంగాణలో బాబు పరిపాలన చేస్తున్నాడు అంటున్నారు, లోకేష్ పరిపాలన చేస్తున్నారు, ఆంధ్ర పెత్తనానికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఇక్కడ కాంట్రాక్టులు చేస్తున్నారు అంటున్నారు, బిల్డర్లు వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, చిన్న చితక ఏది ఆఖరికి ఆవగింజంతా కూడా వదిలిపెడతలేరు, అంతా వాళ్ళే పనులు చేస్తున్నారు అనేది వాళ్ళ సొంత పార్టీ నేతలే ఆరోపించారు కదా. ఇప్పుడు దానికి ఏం సమాధానం ఉన్నది? ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించండి. మరి ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టుకుంటే రేపు మన ఇళ్ల మీదకి రాడా, మన భూముల మీదకి రాడా, మన వ్యక్తిగత జీవితాలలోకి రాడా, ఆఖరికి మనల్ని చంపిన ఆశ్చర్యం లేదనే పరిస్థితి ఏర్పడబోతుంది అనేది తెలంగాణ సమాజం మొత్తం కూడా నినాదిస్తున్న పరిస్థితి. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు అట్లనే రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నాయి ఈ వార్తలన్నీ చూస్తూ ఉంటే. అంతే కదా, అంతకుమించి ఇంకేం కనబడుతుంది చెప్పుర్రి. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను ఈరోజు ఈ వార్త చూస్తే నిజంగా కూడా ఒకసారి మీరే చెప్పుర్రి. ఇగో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదేది జేడీ లక్ష్మీనారాయణకు సంబంధించిన ఒక సర్వే సంస్థ ఉంటుంది, వాళ్ళది సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. అది తెలంగాణ వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వాళ్ళు ఒక సర్వే చేసిల్లట. ఫైల్ క్లియర్ కావాలంటే పైసా పట్టు. అప్పట్లో పెద్ద బ్యానర్ ఐటమే వచ్చింది, పేపర్లలో ఖచ్చితంగా ఉంటుంది, అది చూడుర్రి మీరు వెనకకేసిన తెలుసా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోచుకున్న వాళ్ళందరినీ మేము బయటకు ఎక్కిస్తున్నాం అధికారులను అంటున్నాడు. ఇప్పుడు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది, ఏసీపీ వాళ్ళలో ఏఈ ఇప్పుడు ఎక్కడ వీళ్ళేంది 60,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టివేత. ఆదిలాబాద్ ఇరిగేషన్ శాఖలో కలకలం. అంటే లంచాలకు మరిగిన అధికారులు ఒకవైపు, ఏసీబీ ఉగ్రరూపం ఇంకొక వైపు. ప్రభుత్వం నిఘా లేదు అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇది. అంటే రేవంత్ పరిపాలనలో లంచాలకు అధికారులు ఎట్లా మరిగిర్రు అని చెప్పడానికి ఇవి ఉదాహరణలు. అంటే 1000 కోట్లు కానీ 100 కోట్లు కానీ లక్షలలో కానీ వేలల్లో కానీ లంచాలకు మరిగిన ఈ వ్యక్తులను చూస్తే మీరేమంటారో ఆలోచించారు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీలనే కదా డిమాండ్ చేసేది, వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కదా. వీళ్ళు ఇద్దరు అధికారులు, ఈయన ఆయన ఏఈ, వీళ్ళు ఏం చేసిల్లంటే అక్కడ 60,000 రూపాయలు లంచం అడిగిరట. ఇది ఆదిలాబాద్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పంచాయతీ. మొన్నటికి మొన్న వచ్చిన వ్యక్తులైనా అంతకుముందు వ్యక్తులైనా ఎవరైనా కూడా, అంటే జేడీ లక్ష్మీనారాయణకు సంబంధించిన ఫౌండేషన్ చేసిన సర్వే ఎక్కడైనా ఫైల్ క్లియర్ కావాలంటే లంచం ఇవ్వాల్సిందే, అంటే పైసా ఇవ్వాల్సిందే అని వాళ్ళు చెప్పిళ్ళు. ఇక్కడ రియాలిటీ రేవంత్ సర్కార్ ప్రభుత్వంలో జరుగుతున్న విధానాన్ని చూస్తే కూడా నిజమే అనిపిస్తున్నది. ఎందుకంటే చాలా స్పష్టంగా కూడా ఇక్కడ అధికారులను చూసినప్పుడు కూడా వీళ్ళు పైసలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్నారు అని చెప్పడానికి ఇది ఒక అంశం. ఇంతకంటే ఘోరం ఏముంటుంది ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు స్వయంగా ఓ సందర్భంలో వాళ్ళు చర్చించుకుంటున్న సందర్భంలో అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఇన్న మాట ఏంటంటే, పైసీ అంది ఎవరు పనిచేస్తలేరు సార్ అనే పరిస్థితి వచ్చింది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇక ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా? ఇది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, అవినీతిమయంగా శాఖలు ఎందుకు మారుతున్నాయి అంటే ఏమవుతుంది? రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, ఆయన తర్వాత ఎవరు? మీరు ఇట్లా పోకుర్రి, డిప్యూటీ సీఎం ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, కేబినెట్ ర్యాంక్ ఉంటుంది, దాంతోపాటు మంత్రి హోదా కల్పించిన వ్యక్తులు. ఇవన్నీ కాదు ముచ్చట్లు బంద్ చేయాల్సింది మనం. తెలంగాణ సీఎంఓ ఉంటాడు, ఆయన కింద ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటున్నా. ఈరోజు ఏసీపీ వాళ్ళలో ఇక్కడ మనం పేపరే చూస్తున్నాం, వీళ్ళు ఈరోజు 60,000 ఇక్కడే డిమాండ్ చేస్తున్నారు కావచ్చు. వీళ్ళ ఇరిగేషన్ శాఖలో ఇంకెన్ని వేల కోట్ల అవినీతి జరుగుతుందో ఎవరికి తెలుసు? అది కూడా మనకు తెలవాల్సిన అవసరం ఉంటుంది కదా.
ఇప్పుడు నేను ఇంకొక విషయం ఏంటంటే ఈ మన ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు కదా దామోదర రాజనరసింహ, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ టు సే. ఎందుకంటే ఆయన ఒక దళిత బిడ్డ అయి ఉండి ఈ తెలంగాణ సమాజానికి న్యాయం చేయాల్సిన బిడ్డ, పోరాటం చేయాల్సిన విషయంలో అంబేద్కర్ వారసత్వం పునికిపుచ్చుకొని ఎంత అద్భుతంగా చేయొచ్చు. దవాఖానాలను ప్రైవేట్ ఆసుపత్రులు ధీటుగా పనిచేయచ్చు, కానీ ఇన్ టైంలో ప్రభుత్వ డాక్టర్లే ఆ దవాఖానకు వస్తలేరు. కాదంటే మీకు సజీవ సాక్ష్యం చూపెడితే నుర్రి, ఇదేంది వాళ్ళ పత్రిక, మీకు ఇది కూడా చూపెడతా. ఎందుకంటే మళ్ళా ఇది ఇగో చూసిర్రా, వాళ్ళకి దగ్గరగా ఉంటుంది ఇది. ఓకే, చాలా క్లారిటీ కదా. ఇక్కడ ఏమని ఉన్నది, డాక్టర్లు వస్తలేరు, వచ్చిన మధ్యలోనే జంపు. అంటే డాక్టర్లకు సంబంధించి దవాఖానాలలో అందుబాటులో ఉంటలేరు వీళ్ళు. వచ్చినా ఒకవేళ మధ్యలోనే జంపు. మరి ఎటు పోతున్నారో ఏం చేస్తున్నారో మన ఆ దేవుడు ఎక్కేరుగా, వాళ్ళకేరుగా. మరి దీని మీద హాస్పిటల్కి సంబంధించి ఆర్ఎంఓ ఉంటారు, ఏది సూపరింటెండెంట్ ఉంటారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఒకసారి మీరే చూడరు. ఇది ఎవరు సీరియస్గా పనిచేయట్లేదు. ఆరోగ్య శాఖ మంత్రికి ఎమ్మెల్యేల ఫిర్యాదు, అటెండెన్స్పై నివేదిక కోరిన హెల్త్ మినిస్టర్ దామోదర. దీని మీద ఎవరు తెలుసా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మన నియోజకవర్గాలకు వెళ్తాం కదా, అక్కడ లోకల్లో ఉండే ప్రభుత్వ దవాఖానాలకు వెళ్ళినప్పుడు అది డెలివరీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వర్షాకాలం ఎక్కువ ఉన్నది, సీజన్లు కావచ్చు, జ్వరం కానీ లేదా సీజన్ వ్యాధులు ఇప్పుడు ఉంటాయి. దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే వర్షాకాల సమయంలో ఎక్కువగా పాములకు సంబంధించి పాము కాటుకు గురవడం లేదా ఆ చీడపీడలకు సంబంధించి ఎక్కువగా కూడా ఇబ్బందులు పడే ప్రయత్నం చేస్తారు. మన సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళే ప్రయత్నం మనం చేస్తాం, ఇది నిజం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు లేరని స్వయంగా అక్కడ ఉండే ప్రజలు ఎమ్మెల్యేలకు వాళ్ళకి చెప్పిర్రు, సార్ ఇదేంది సార్ మన కాడ ఎమ్మెల్యే మన దగ్గర డాక్టర్ వస్తలేడు అని చెప్తే ఈ ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కరుగా పోయి అందరూ కూడా దామోదర రాజనరసింహ చుట్టుముట్టిల్లు. అరే ఏంది బై ఇంతమంది వచ్చిందంటే మా కాడ అసలు డాక్టర్ అనేటోడే కనబడతలేడు, వచ్చిన ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియని పరిస్థితి ఉన్నదని వీళ్ళు ఈయనకు ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేసిండంటే ఏది అటెండెన్స్ కోరిన. ఇప్పుడు అటెండెన్స్ ఏముంటుంది, నేను కూడా సంతకం పెట్టిపోతా, ఏముంటుంది ప్రభుత్వ ఉద్యోగంలో ఎవడు అడుగుతాడు. మనం పై అధికారి ఏమనంటే రివ్యూలు అంటాడు, మీటింగ్లు అంటాడు, ఆడిపోవాలి ఈడిపోవాలని చెప్తారు తప్ప అసలు వాళ్ళ విషయం, వాళ్ళ విధి, వాళ్ళ యొక్క బాధ్యత ఏందో అది చేస్తలేరు. మిగతా అన్నీ కూడా చేస్తున్నారు అనేది ఒకటి. ప్రభుత్వ డాక్టర్ల తీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ప్రజలు కాదు, ఏకంగా ఎమ్మెల్యేలే తిట్ల దండకం, తిట్ల పురాణం మొదలుపెట్టిళ్ళు. పని చేస్తలేరురా నాయన రా అంటున్నా. అంటే తిట్లదండకం ఆబూతులు కాదు, తిట్లదండకం అంటే ఆ ఆగ్రహాన్ని తట్టుకోలేక వీళ్ళే ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర పోయి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మన ప్రభుత్వ డాక్టర్లు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో చూడుది. ఆసుపత్రులకు డాక్టర్లు రావడం లేదని, ఒకవేళ వచ్చిన కాసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోతున్నారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ మధ్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నిర్వహించిన రివ్యూ మీటింగ్లో పలువురు ఎమ్మెల్యేలు డాక్టర్ల అటెండెన్స్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. నిర్ణీత సమయానికి డాక్టర్లు ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వద్ద ప్రధానంగా ప్రస్తావించినట్టుగా సమాచారం. అలాగే ఆసుపత్రులలో సిరంజీలు, మందులు కూడా ఉండడం లేదంటూ వస్తున్న ఫిర్యాదులను సైతం ఆయనకు వివరించినట్టుగా తెలుస్తుంది. 2-3 రోజులుగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రభుత్వ వైద్య సేవలపై జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. ముందుగా కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ తర్వాత రంగారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎక్కడ ఏ ఎమ్మెల్యేలతో రివ్యూ పెట్టినా కూడా డాక్టర్లు ఉండలేరు. అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి ఎట్లున్నది అంటే ఇట్లున్నది. డాక్టర్లే వస్తలేరు. ఇక డాక్టర్లు రానప్పుడు వాళ్ళు ఏం వైద్యం చేస్తారు, వాళ్ళేం కథపడతారు. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఇది తెలంగాణలో ఆరోగ్య పరిస్థితి మీద. ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను కరువు గురించి ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పిన. కరువు పరిస్థితి ఏంది, మళ్ళీ ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన. మీకు ఒక విషయాన్ని చెప్పాలి, ఇది కనబడుతుందా, ఇది నా చిన్నతనంలో అంటే నేను చదువుకునే రోజులలో నుంచి మొదలు పెడితే నా చిన్నప్పుడు కూడా మా నాయన బాయిల కాడ పోయి ఏది 2 ఫేసు 3 ఫేస్ కరెంటు ఏది ఆ మండలం నుంచి ఈ మండలం నుంచి రావాలి, రాత్రిళ్ళు గొంగడేసుకొని కట్టె పట్టుకొని ఇసంటి టార్చ్ లైట్లు పట్టుకొని పోయేది. పోతూ ఇంకొక విషయం ఏంటంటే బాయిల కాడ వీళ్ళు మంటలు వేసుకునే పురుగు కూడా అప్పుడు పురుగులుగా ఏది పాముల కాటుతో చాలామంది మరణించడం, తేలికాటుతో మరణించడం, దాంతోపాటు కరెంటు షాక్లతో మరణించడం, ఇవన్నీ కూడా గతంలో చాలా జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నప్పుడు ఇది సత్యమేవ జయతి అంటాను చూడు, అంత నిజం. అది లైవ్ సాక్ష్యం నేనే చెప్తున్నా. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లేదా రోషయ్య, అంతకు ముందున్న వ్యక్తులు నేను చెప్తున్నా,
వీళ్ళు ఈ పరిపాలనలో జరిగిన ఏది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానుండి అంతకుముందు కానీ ఎవరన్నా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తుల పరిపాలనలో మన తెలంగాణ రైతాంగం బలిపశువు అయిపోయింది. నిజం ఇది. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా యాక్సెప్ట్ చేయాల్సిందే నిజాన్ని. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మీరు ఏం పరిపాలించుకుంటారా? చీకట్లు కమ్ముకుపోతాయి, నక్సలిజం పెరుగుతుంది, మీకు పరిపాలనే శాత కాదన్న కానుండి భారతదేశంలోనే పరిపాలన అంటే ఇది అని నిరూపించిన నాయకుడు కేసీఆర్. అది ఏదన్నా కానీ నేను కేసీఆర్కు భజన చేస్తున్నా, కేసీఆర్ డబ్బా కొడుతున్నా, కేసీఆర్ని లేపుతున్నా అని చాలామంది అనుకోవచ్చు. కానీ సత్యం నిజం చెప్పాలి కదా. కేసీఆర్ మంచి చేస్తేనే కదా ఈరోజు ఇంత మంచిగా తెలంగాణలో ఇంత ప్రశాంతంగా ఉన్నది. కేసీఆర్ పుణ్యమాని రైతు బంధు పడే, రైతుకి ఏమన్నా చనిపోతే రైతు బీమా ఉండే, కరెంటు 24 గంటలు ఉండే, కాళేశ్వరం జలాలతో నీళ్ళు వచ్చే, దాంతోపాటు టైంకి ఎరువులు అందేటి, పంట కొనుగోలు చేసేది, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే, రైతు వేదికలను ఏర్పాటు చేసే. ఒక్క రైతు కోసమే కేసీఆర్ ఇంత చేసిండు. నేను మళ్ళీ చెప్తున్నా. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కరెంటుకి ఏమైందో నాకు అర్థమైతే లేదని కరెంట్ వస్తలేదు. 9 గంటల కరెంటు మొదలైపోయింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతాంగం ఎదుర్కొన్న పరిస్థితి ఎంత ఘోరం అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. సాగుకు 8 గంటలు కూడా ఇవ్వని దుస్థితి. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వ రికార్డులలో చెప్పుకుంటున్న క్షేత్రస్థాయిలో మాత్రం కనీసం 8 గంటల పాటు కూడా సరఫరా కావడం లేదు. కొన్ని ప్రాంతాలలో 6 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. లో వోల్టేజ్ సమస్యలు తలెత్తడం, ట్రాన్స్ఫారాలు పేలిపోవడం, వ్యవసాయ మోటార్లు కాలిపోవడంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్తుంది. 3 ఫేజ్ విద్యుత్ ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు రాత్రంతా పొలాల వద్దే జాగారం చేయాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ మాట వస్తున్నది అంటే ఇది కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రాత్రుళ్ళు జాగారం చేసేసి 1 ఫేజ్ వచ్చిందా, 2 ఫేజ్ వచ్చిందా, 3 ఫేజ్ కరెంట్ వస్తే మాత్రమే మోటార్లు అనేది. దీనికోసం రైతులు కట్టెలు పట్టుకొని, లైట్లు పట్టుకొని, గొంగడి పట్టుకొని మొత్తం రాత్రులంతా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 24 గంటల కరెంటు నుంచి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 8 గంటలు కూడా చక్కగా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఉన్న తేడా చూడుర్రి. నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. మీరు మళ్ళా చూడుర్రి. ఎందుకు అంటే ఇది 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 ఒక్కటి సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే రైతుకు కరెంటు వాతలు, రాజ్యమేలుతున్న కాంగ్రెస్ కోతలు, అప్రకటిత విద్యుత్ సరఫరా నిలిపివేత, సాగుకు 8 గంటలు కూడా ఇవ్వని దుస్థితి, విద్యుత్ సరఫరా సరిగ్గా కావడం లేదని సబ్స్టేషన్లు ముట్టడిస్తున్న రైతులు, ఓవైపు సాగు నీటి కష్టాలు, మరోవైపు విద్యుత్ కోతలు, థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గు నిల్వల కొరత, 7,180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న బుధవారం కేవలం 3,190 మెగావాట్లే ఉత్పత్తి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు లేక నిలిచిపోయిన 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఒకసారి చూడరి. యాదాద్రిలో ఆగిర్రి, దాంతోపాటు భద్రాద్రిలో కూడా ఆగిపోయిన పరిస్థితి కన. తెలంగాణలో విద్యుత్ రంగాన్ని మళ్ళీ పాత రోజులు యాదికి వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న అప్రకటిత కరెంటు కోతలు రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలను కూడా తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నాయి. ఒకవైపు నీరు లేక పంటలు ఎండిపోతుంటే మరోవైపు కనీసం 8 గంటల విద్యుత్ కూడా అందకపోవడంతో అన్నదాతలు ఆగ్రహంతో సబ్స్టేషన్కు దిగుతున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గు నిల్వలు ఏంది అంటే నింపుకోవడం, యాజమాన్య నిర్వహణ లోపాలతో ఉత్పత్తి దారుణంగా పడిపోవడంతో ప్రస్తుతం చీకట్లు అంటే రేవంత్ రెడ్డి వస్తే చీకటి వచ్చింది. ఇగో చూడు. ఇదే విషయానికి సంబంధించి హరీష్ రావు ఏమన్నా ప్రజాపాలన పేరిట చీకటి పాలన తెచ్చిర్రు. కరెంటు కోతలతో రైతులను మళ్ళీ ఆ చీకట్లలో నెట్టిరు. బొగ్గు, పవర్, ఇసుక భూములలో అంతా స్కామ్లే. 11 జిల్లాలలో సబ్స్టేషన్ల ముట్టడే దీనికి నిదర్శనం. సీతారామ మోటార్లు కేసీఆర్ పెట్టినవే, మీరు స్విచ్ వేసేందుకేనా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ చూసినా కూడా ఈ అప్రకటిత ఎమర్జెన్సీ కోతలతోని చాలా వరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా కూడా ఒకటే అంశం తారసపడుతున్నది. కరెంట్ కట్, పవర్ కట్. 24 గంటల కానుండి మొదలు పెడితే 8 గంటలు కూడా సరిగ్గా ఉంటలేదు. ఓ గంట వస్తుందట, అర్ధగంట పోతుందట, మళ్ళీ 2 గంటలు వస్తుందట, ఇక 3 గంటలు జాడపట్టుదాం. ఒకవేళ 3 గంటలు వస్తే 6 గంటలు జాడపట్టుండదట కరెంటు. అంటే ఓ పక్కన ఎల్నివో ఎఫెక్ట్ ఒకటి,
ఇంకో పక్కన పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా చూడరి ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. చీకట్లను చిదిమేసి వెలుగులు విరజిమ్మిల తెలంగాణను మళ్ళీ చీకట్లలోకి పడేసిన రేవంత్ ప్రభుత్వాన్ని చూస్తే మీకేమనిపిస్తుందో మీరే కామెంట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ వాస్తవం చాలా స్పష్టంగా కనబడుతుంది. రైతులందరూ కూడా ధర్నా చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఇగో చూడుర్రి, రైతులందరూ కూడా మన ఏది కరెంటు కోసం, ఇగో చూడుర్రి కరెంటు కోసం ధర్నా చేసి లేదు. ఎక్కడ ఇది వానలు లేవు, సాగునీళ్ళు ఇవ్వరు, అయినా సరే ఎండుతున్న పంటలను ఏదో రకంగా కాపాడుకుంటున్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ కరెంట్ షాక్ ఇస్తున్నది. విద్యుత్ కోతలు, లో వోల్టేజ్ సమస్యలతో మడి తడవడం లేదు, దీంతో పంటలు ఎండుతున్నాయి. నీళ్ళు ఇవ్వక కరెంట్ ఇవ్వకపోతే తాము సాగు ఎలా చేయాలని ప్రశ్నిస్తూ రైతులు రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం పలు జిల్లాలలో కరెంటు సమస్యలపై రైతులు రోడ్డెక్కారు, సబ్స్టేషన్లు ముట్టడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్లో కరెంటు కోతలు నిరసిస్తూ రైతులు ఇక్కడ దిగితే ఇక పోలీసులకు దీనికి సంబంధమే లేదు తెలుసా. ఇక్కడికి రావాల్సింది విద్యుత్ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు వచ్చేసి మేము గిన్ని గంటలు ఇస్తాం, గిది సమస్య గిట్ల ఇవ్వగలుగుతాం అని చెప్పాలి. ఏముంటుంది ఇక్కడ అధికారం ఉంది కదా అని పోలీస్ బలాన్ని అక్కడికి పంపించేసి వాళ్ళని అరెస్ట్ చేయడమా, వాళ్ళ మీద కేసులు బుక్ చేద్దామన్నా, వాళ్ళని బెదిరించే ప్రయత్నమా, గిద్దప్ప ఇంకేముండదు. సోయి మరచి సోయి లేని దున్నపోతు మీద వానగొచ్చే ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎంత దుర్మార్గంగా మారిపోయిందంటే ప్రజలను రక్షించే నుండి ప్రజలను భక్షించే పరిస్థితికి వచ్చింది. ఇది గిట్లనే కొనసాగితే ఎట్లా అనేది కూడా అప్పుడప్పుడు ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిస్థితులలో చూస్తే చాలా ఆందోళన అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రైతులకు నీళ్ళు ఇయ్యరు, యూరియా ఇయ్యరు, పెట్టుబడి ఇయ్యరు, బీమా ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఆఖరికి కరెంట్ ఇరనైనా ఎల్నివో ప్రభావం అంటారు, ఏదో ఒకటి చేసి అయినా మేము పంటలు పండించుకుంటాం అని చెప్పేస్తే కనీసం ఇది కూడా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే ఘోరం ఇంకేం చేయాలండి? ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి పాలన, చీకటి పాలన, ప్రజాపాలన అంటే చీకటి పాలన, ప్రజాపాలన అంటే ఇదేనా, ప్రజాస్వామ్య పాలన అంటే ఇదేనా, రాజ్యాంగ పాలన అంటే ఇదేనా, కాంగ్రెస్ పాలన అంటే ఇదేనా, రేవంత్ పాలన అంటే ఇదేనా? చీకట్లు మొత్తం చీకట్లు కారు మబ్బులు లెక్క అయిపోతున్నాయి తెలంగాణలో. ఇంతకంటే ఘోరం ఏముంటుంది? తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను ఎప్పటి నుండో చెప్తున్నా కదా, వాస్తవాలను ధృవీకరించే ప్రయత్నం చేయర్రి. ఏదో అబద్ధాలను అరవకొరవ తీసుకొచ్చి అంగట్లో సరుకు లెక్క చూపెట్టే ఛానళ్లను బంద్ పెట్టుర్రి. నేను అందుకే ఏం చెప్తున్నా అంటే ఇక్కడ లైక్ చేయర్రి. మీరు ఈ లైక్ చేసుడు అయితే మర్చిపోకూరు. తెలంగాణ మనది, మన ఛానలు.